న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా ప్రారంభమైన విద్యా వారోత్సవాలు. దివ్యాంగ చిన్నారులకు ఉచిత సహాయ ఉపకరణాలు పంపిణీలో పాల్గొన్న కలెక్టర్ రాజశేష. డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఎంపీ గొడం నాగేష్. జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రజలకు కలెక్టర్ రాజశేష పిలుపు. జూన్ 9 వరకు కొనసాగనున్న మొదటి దశ హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ సిబ్బందికి సహకరించాలని పాలనాధికారి సూచన. జిల్లా కేంద్రంలో హఠాత్తుగా ప్రారంభమైన గోల్ షూట్ బాల్ జాతీయ స్థాయి పోటీలు. జాతీయ స్థాయి పోటీల నిర్వహణ పట్ల అభినందనలు తెలిపిన అతిథులు, ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. జనగణనలో భాగంగా సోమవారం నుండి జూన్ 9 వరకు జరిగే మొదటి దశ హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ అత్యంత కీలకమని జిల్లాలోని 1293 బ్లాకుల్లో ఎన్యూమరేట్లు వివరాలు సేకరిస్తారని జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సెన్సెస్ వాక్, మారథాన్ అవగాహన ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించి పలు వివరాలు వెల్లడించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సాగుతున్న జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజశేష పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సెన్సెస్ వాక్, మారథాన్ అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. ర్యాలీలో యువత, అధికారులు ఉత్సాహంగా పాల్గొని జనగణనపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, రాజేశ్వర్, డిఆర్ఓ స్రవంతి, డివైఎస్ఓ శ్రీనివాస్, ఈడి మనోహర్, మోక్మా పిడిరాజు, పర్యవేక్షకురాలు నలంద ప్రియ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, ప్రజలు, ఉద్యోగులు, యువత, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ జిల్లాలో ముగిసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు 12,000 కుటుంబాలు తమ వివరాలను తామే నమోదు చేసుకున్నారని వెల్లడించారు. నేటి నుంచి జూన్ 9 వరకు జరిగే మొదటి దశ హౌస్ లిఫ్టింగ్, హౌస్ సెన్సెస్ అత్యంత కీలకమని జిల్లాలోని 1293 బ్లాకుల్లో ఎమ్యూనరేట్లు వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చే సిబ్బందికి ప్రజలు ఎటువంటి భయం లేకుండా నాకు సమాచారం అందించాలని, సేకరించిన సమాచారం డేటా ప్రైవసీగా చట్ట ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని, ఇది కేవలం ప్రభుత్వ అభివృద్ధి పథకాల రూపకల్పనకే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లు అడిగే 34 ప్రశ్నలకు యథార్థమైన సమాధానాలు చెప్పాలని, సెల్ఫీ ఎన్యూమరేషన్ చేసుకున్న వారు తమ ఎస్సీ ఐడిని చూపిస్తే ప్రక్రియ వేగవంతం అవుతుందని సూచించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ జాతీయ యజ్ఞంలో ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ అధికారులను ప్రజల్ని కోరారు. మీ అందరికీ తెలుసు దట్ భారత జనగణన ప్రక్రియ మొన్నటి నుంచి మళ్ళీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏవైతే ఉన్నాయో అది స్టార్ట్ అయ్యి మళ్ళీ నిన్నటి వరకు ముగించడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 12,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో సెన్సస్ హౌసెస్ వారు మరి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సీసీఐని స్క్రాప్ కింద అమ్మివేస్తుంటే బకాయిలు రాబట్టవలసిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సీసీఐ సాధన కమిటీ నేతలు విమర్శించారు. విద్యుత్ శాఖకు సీసీఐ చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీసీఐ పరిశ్రమ చెల్లించాల్సిన 18 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. సీసీఐ పరిశ్రమపై స్పష్టత ఇవ్వకుండా భారీగా పెరిగిపోయిన వసూళ్లను చెల్లించకుండా తాత్సారం చేయడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. ధర్నాలో సమితి కన్వీనర్ జగన్ సింగ్, ఈశ్వర్ దాస్, లోకరి పోషెట్టి, బండి దత్తాత్రి, పూసం సచిన్, ఆర్ మంజుల, ఆర్ సురేందర్, స్వరూపారాణి, మమత, కరుణ, పర్వీన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో కన్వీనర్ కొండా రమేష్, దాసర్ రమేష్లు మాట్లాడుతూ సామాన్యులు 1000 రూపాయల బకాయిలు ఉంటేనే కరెంటు మీటర్లు కట్ చేసి చీకట్లో ఉంచే విద్యుత్ శాఖ కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ అయిన సీసీఐ 18 కోట్ల బకాయిలు పడినప్పటికీ వసూలు చేయకపోవడంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐని స్క్రాప్ కింద అమ్మేస్తుంటే బకాయిలు రాబట్టాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే సీసీఐ యాజమాన్యానికి నోటీస్ పంపించాలని, స్క్రాప్ పనులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ 18 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు విద్యుత్ శాఖకు పడి ఉన్నది. ఇప్పటి వరకు విద్యుత్ శాఖ వాళ్ళు ఆ డబ్బుల్ని వసూలు చేసే దాంట్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వము
సీసీఐని తుక్కు కింద అమ్మేసేసి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లను కానీ యంత్రాలను కానీ స్క్రాప్ కింద అమ్మేసి పనులు టెండర్లు కాల్ఫర్ చేశారు. ఈ పాటికి పనులు నడుస్తూ ఉన్నాయి. మరి అవన్నీ అమ్ముకొని పోయిన తర్వాత ఇక విద్యుత్ శాఖకు రావాల్సినటువంటి 18 కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి? ఇది ప్రజా సంస్థ కదా విద్యుత్ శాఖ అనేది. సామాన్యుడు ఒక 1000 రూపాయలు బకాయి ఉంటే, లేదా మధ్యతరగతి ప్రజలు ఒక 2000 3000 రూపాయల బకాయిలు ఉంటే కరెంటు కట్ చేస్తూ ఉన్నారా మీరు? లేదా కేసులు పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు నిర్బంధంగా. మరి విద్యుత్ శాఖకు సీసీఐ వాళ్ళు 18 కోట్లు బకాయి పడి ఉంటే ఎందుకు వసూలు చేయట్లేదు? కారణం ఏంటిది? విద్యుత్ శాఖ నష్టాల్లో ఉన్నదని చెప్పుకుంటున్నటువంటి మీరు ఇట్లాంటి బకాయిల్ని వసూలు చేస్తే విద్యుత్ శాఖ ముందంజలో ఉంటుంది కదా, ఇంకా పేదవాళ్ళకు సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి తక్షణమే ఎస్సీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సీసీఐ సాధన కమిటీ తరఫున 18 కోట్ల రూపాయల బకాయిలు వసూళ్ల కోసం చర్యలు చేపట్టాలి. అప్పటి వరకు అక్కడ డిస్మెంటల్ జరుగుతున్నటువంటి పనులను నిలుపుదల చేయడం కోసం మీరు నోటీసును ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందుకోసం సీసీఐ సాధన కమిటీగా ఈరోజు పోరాటాన్ని స్టార్ట్ చేశాము. బకాయిలు వసూలు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాము. పట్టణంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో గోల్డ్ షూట్ బాల్ జాతీయ స్థాయి పోటీలు ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి హాజరైన క్రీడాకారులు ముందుగా కార్యక్రమ ముఖ్య అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోటీలు లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో జాతీయ పోటీలను నిర్వహించడం పట్ల అతిథులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో 4వ జూనియర్ బాలికల గోల్డ్ షూట్ బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించిన వేడుకలతో పోటీలను అతిథులు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి హాజరైన క్రీడాకారులతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. మాజీ మంత్రి జోగురామన్న, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బోజు పటేల్ కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన క్రీడాకారులు అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. గోల్డ్ షూట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాయిని రవికుమార్ పోటీల వివరాలను తెలియజేశారు. రానున్న రోజుల్లో జిల్లాలో ఆసియా కప్ పోటీల నిర్వహణకు సైతం సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషా సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గిరిజన క్రీడలాభివృద్ధి అధికారి పార్థసారథి, బండా అనిల్ తదితరులు పాల్గొన్నారు. ये 4 साल के पहले गेम स्टार्ट करे. एक गेम स्टार्ट करते टाइम में हैंड बॉल और बास्केटबॉल दो मिक्स करके ये अच्छा गेम बाहर निकल के लेके आया. इतना फास्ट गेम है, गोल्ड में बहुत फास्ट गेम आके आशी सरकुल आशी बर्फ का आशी खेलते. इससे सेकंड गेम अभी ये गेम बहुत बढ़िया फास्ट गेम खेलता है. इससे हार्ट रेट बहुत बढ़ रहा है. मैं परसों में मैच खेला, इतना फास्ट खेलते. हैंड बॉल में 40/20 कोर्ट रहे तो ये 32/16 मीटर में बच्चा भाग के वो थक जाता है. आने के दिन में अभी तो नियर टू 12 कंट्री देश खेल रहा है. अब आने के दिन में 100% 20 कंट्री खेल के शॉर्ट टाइम में आसियान कप भी यह लगाना बोल के तेलंगाना चेयरमैन साहब को मैं बोल रहा हूँ. 100% आने के दिन में आसिया पूरा इंटरनेशनल लेवल हैदराबाद में मेरे चेयरमैन लगाना बोल के चेयरमैन रिक्वेस्ट कर रहा हूँ. ये नहीं, आप लोग ये गेम्स खेलते रहना. अभी नियर टू ये दिल्ली में अपना फाइल है. मेरा अंदाजा सेक्रेटरी साहब बोल रहा है 100% 3 महीने के 6 महीने के अंदर अपना सर्टिफिकेट वैलिड बढ़ेगा. 100% आने के दिन में आप लोग को रेलवे डिपार्टमेंट में और कौन सा भी स्पोर्ट्स कोटा में 100% 1 साल के अंदर आप लोग नेक्स्ट जनरेशन में ये सर्टिफिकेट काम होता बोल के मैं कोशिश करता हूँ. होना के दिन में 100% ये दिल्ली में बैठ के बड़ा लोग से सब लोग पकड़ के 100% एक सर्टिफिकेट को मैं डिक्लेयर करने के लिए कोशिश करता हूँ. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో వివిధ నేషనల్, ఇంటర్నేషనల్ పోటీలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా
గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. క్రీడల వల్ల మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుండటంతో పాటు ఒకరి మధ్య ఒకరికి సత్సంబంధాలు ఏర్పడతాయన్నారు. రానున్న రోజుల్లో గోల్ షూట్ బాల్ మిగతా ఆటల మాదిరిగానే పొందాలని ఆకాంక్షించారు. ఏ క్రీడ అయినా ఆరంభంలో తక్కువ ఆదరణ ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో క్రీడ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు. राजेंद्र जी ने अभी बताया ये 2018 में विजयवाड़ा में जो गेम रिलीज हो गया और वहां से ऐसा चलते चलते आ रहे अभी हमारा किस्मत में। और जो आदिलाबाद में तेलंगाना के अंदर जो महाराष्ट्र स्टेट के बॉर्डर से जो आदिलाबाद में ये जो ऑर्गेनाइज हो रहा बहुत खुशी की बात है। मैं और जो ऑर्गेनाइजर्स को मैं धन्यवाद देता हूं। ऐसे आदिलाबाद में रखना और हमारा आदिलाबाद की भी सबको यादगार होता है। हम इससे पहले भी जब हमारे गवर्नमेंट में भी जो कबड्डी होंदो, वॉलीबॉल होंदो और स्टेट नेशनल इंटरनेशनल का भी आदिलाबाद में हमारे साइनी रवि के सदारत में इससे पहले भी हम करे थे। हमको कोई ऐसा नया नहीं मगर हमारे को अच्छा लगता है आप लोगों को। अरे भाई आदिलाबाद कहाँ है? ये तेलंगाना में आदिलाबाद किधर रहता? और हमारा बदकिस्मती है आप लोग ये आना 3 दिन आप लोगों का गेम खेलने के मौका और हमको देखने का मौका मिला बोले तो बहुत खुशी की बात है। गेम तो नया है, अब सब लोगों ने बताया कौन सा भी क्रिकेट चालू होते टाइम पे वही नया गेम था। कौन सा भी गेम फर्स्ट जो चालू होता है वो नया गेम ही होता। और इसका मैं आशा करता हूँ और यहाँ से जो एसोसिएट्स के जो इम्पोर्टेंट पर्सन है बिल्कुल 100% मैं भगवान से प्रार्थना करता हूँ ये गेम भी अच्छा गेम बनेंगे। ये इंडिया नहीं ऑल ओवर कंट्री में भी वर्ल्ड में भी चलता बोल के भी मेरा उम्मीद है, मैं आशा रखता हूँ। అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు క్రీడల్లో తమ ప్రతిభను కనబరుస్తూ లక్ష్యానికి చేరుకోవాలన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ లాంటి పేరుగాంచిన క్రీడల సరసన గోల్ షూట్ బాల్ చేరాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ये पहली बात तो अपने साइनी कुमार रविकर ने बोलता था कि ये गेम के बारे में मुझे पता नहीं मालूम, मतलब इसके अपने हर एक को भी फुटबॉल के बारे में मालूम, वॉलीबॉल के मालूम, हर एक डिफरेंट गेम्स के बारे में मालूम। लेकिन ये एक नया गेम, ये नया गेम को वर्ल्ड लेवल पे लेके जाने की जिम्मेदारी आपकी है, क्योंकि अलग अलग राज्य से आज आए हुए तमिलनाडु होंदो, बिहार होंदो, छत्तीसगढ़ होंदो, महाराष्ट्र होंदो, अलग अलग राज्य से आप उतना दूर से यहाँ पर आए। आपके गेम में भी 3 दिन होगा, कुछ भी होगा, लेकिन आप खेलने वाले आपको एक लक्ष्य रहना पड़ता है। आज के लिए हमारा स्टेट फर्स्ट आ गया, नहीं तो माई फर्स्ट आ गया, दिल खुश होने की नहीं बात है। अपन वर्ल्ड लेवल में आगे जाना पड़ेगा, वर्ल्ड लेवल में अपने को देखना पड़ेगा कि अच्छे गेम आगे जाकर इस गेम को भी आगे बढ़ाने के लिए प्रयास करना पड़ेगा। పట్టణంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. జిల్లా నలుమూల నుండి వచ్చిన ఫిర్యాదుదారులను నేరుగా ఎస్పీకి సమస్యలు తెలియజేశారు. అనంతరం సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా బాధితుల సమస్యలను పరిష్కరించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ సూచనలు చేశారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ తెలిపారు. సమస్యలను పరిష్కరించినప్పుడు పోలీసుల వ్యవస్థపై ఉన్న నమ్మకం మరింత పెరుగుతోందని, వారికి అన్యాయం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా రూపుమాపేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తోందని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు సమాచారం ఉన్న డయల్ 100కు లేదా 8712659973 నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, సిబ్బంది, వామన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 15వ తేదీన ఉట్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా భారీ మెగా జాబ్ డ్రైవ్ 2026 నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మెగా జాబ్ డ్రైవ్ 2026కు సంబంధించిన పోస్టర్ను ఆయన అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఐటీడీఏ ఉట్నూరు సహకారంతో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెక్ మహీంద్రా, హెటోరో, అపోలో ఫార్మసీ, ముతూట్ ఫైనాన్స్, స్టార్టెక్ వంటి సుమారు 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులందరూ అవకాశానికి అర్హులని, ఎంపికైన వారికి స్థానిక ప్రాంతాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు తమ విద్యా అర్హత ధృవపత్రాలతో ఉట్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు హాజరు కావాలని కోరారు. ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్, అధికారులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని పిఎంశ్రీ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో వేసవి శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులు వేసవిలో సమయాన్ని వృధా చేయకుండా తమలో దాగి ఉన్న సృజనాత్మకతకు పదును పెట్టేలా శిబిరాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తలమడుగు మండల కేంద్రంలోని పిఎంశ్రీ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో సోమవారం వేసవి శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడంతో పాటు సరదాగా సమయాన్ని గడిపి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే లక్ష్యంతో శిబిరాన్ని ప్రారంభించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సర్పంచ్ చంటి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సునంద, మండల విద్యాధికారి వెంకట్రావు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్రావు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించనున్న శిబిరంలో భాగంగా విద్యార్థులలోని సృజనాత్మక ప్రతిభా నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో ఆర్ట్, డ్రాయింగ్, డాన్స్, టైలరింగ్, పాటలు తదితర అనేక వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాంపుకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 100 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినందుకు తలమడుగు పాఠశాల విద్యార్థులతో పాటు సమీప గ్రామాల విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేసవి సెలవులను సరదాగా ప్రయోజనకరంగా మార్చుకునేందుకు సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంట్లో ప్రధానంగా మనకు ఆర్ట్స్ కానీ, క్రాఫ్ట్స్, డ్రాయింగ్, డ్యాన్స్, మ్యూజిక్, యోగా, కంప్యూటర్ మొదలైనటువంటి కోర్సులను నేర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలందరూ వేసవి కాలంలో ఈ యొక్క చల్లదనం పూట అంటే ఉదయం 8 నుంచి 12 గంటల వరకు వాళ్ళ సమయాన్ని మనకు వెచ్చించడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి కళలను బయటకు తీయడం కోసము ఈ యొక్క సమ్మర్ క్యాంప్ అనేది ఉపయోగపడుతుంది. ఈ సమ్మర్ క్యాంప్ లో మన పాఠశాల పిల్లలే కాకుండా మన పాఠశాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా 6 నుంచి 9 మంది విద్యార్థులందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. దీంట్లో పిల్లలందరూ కూడా మనం ప్రతిరోజు మనం స్నాక్స్ కూడా అందిస్తాం. దాంతోపాటు ఇవి నేర్పడం కోసము మనం వివిధ రకాల నైపుణ్యాలు ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్లను నియమించుకొని వాళ్ళ ద్వారా మన పిల్లలందరూ కూడా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మన పాఠశాలతో పాటు పరిసర ప్రాంతాల పిల్లలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీకు ఒక మంచి అవకాశము, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మరి రేపటి నుంచి మరి కనీసం 100 మంది ఉండే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని, ఈ యొక్క వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఇంధనం మైన్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలిసి నేతలు నినాదాలు చేశారు. వెంటనే పెండింగ్ బిల్లులకు చెల్లింపులు, లబ్ధిదారుల ఇక్కట్లను దూరం చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ బిల్లులు చెల్లించకుంటే లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనితా కాంబ్లే, అడ్వైజర్ అర్షద్, నాయకులు జగన్, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ మాట్లాడుతూ ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. అప్పులు చేసి మరీ ఇండ్లను నిర్మించుకుంటే వాటి బిల్లుల చెల్లింపులో జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేసి పేదల ఇక్కట్లను తీర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు కట్టుకొని ఇప్పుడు దాకా బిల్లులు రాకపోవడం చాలా దుర్భాగ్యం. మన రాష్ట్ర ప్రభుత్వంకు అవసరం ఉన్నది, ఎప్పుడైతే మీరు ఇళ్ళు శాంక్షన్ చేశారు వాళ్ళకి అప్పుడప్పుడు బిల్లులు ఇస్తే పేద ప్రజలు పరేషాన్ కారు. వాళ్ళు
అప్పు తీసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇల్లులు కట్టిన తర్వాత వాళ్లకు బిల్లులు రాకపోతే వాళ్ళు ఎక్కడ పోవాలా? ఇప్పుడు వచ్చే ఒక నెలలో వర్షం ఉన్నది, మనం రాష్ట్ర ప్రభుత్వం తొందర బిల్లులు ఇవ్వకపోతే మళ్ళీ మేము ఇల్లు ఎట్లా కట్టాలా? ఇది మేము బీమార్బీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వంకి మేము అడుగుతున్నాం. ఎందుకంటే పేద ప్రజలకు ఇచ్చిన హామీలు వట్టి మాటలా, లేకపోతే మనకు ప్రజలకు ఇచ్చే హామీ సగం పైసలు ఇచ్చి మళ్ళీ ఆపుతారా? మనకు ఇచ్చిన కట్టడానికి ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకు బిల్లు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ రాజశీష పేర్కొన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక డైట్ కళాశాల ఆవరణలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఎలింకో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ చిన్నారులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగుల సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ రాజశీష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక డైట్ కళాశాల ఆవరణలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఎలింకో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ చిన్నారులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులతో కలిసి దివ్యాంగ చిన్నారులకు ఉపకరణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, కోఆర్డినేటర్ తిరుపతి, ఏఎంఓ సోమయ్య, ఎలింకో ప్రతినిధులు రోహిణి, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశీష మాట్లాడుతూ సుమారు 250 మంది దివ్యాంగుల చిన్నారులకు వారి అవసరాలకు తగినట్లుగా వివిధ రకాల సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే సదరం సర్టిఫికేట్లు, పెన్షన్ల సమస్యను పరిష్కరించామని, ఇంకా పెన్షన్లు రాని అర్హులైన చిన్నారులందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగ చిన్నారుల కోసం సుమారు 200 కోట్లతో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాల వసతిని కల్పించేందుకు సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రతిపాదనను సిద్ధం చేశామని వెల్లడించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం వారిని క్రమం తప్పకుండా భవితా కేంద్రాలకు, పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలకు రాలేని స్థితిలో ఉన్న పిల్లలకు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందిస్తామని, ప్రతి గురువారం వైద్యుల ద్వారా స్పీచ్ థెరపీ వంటి సేవల్ని కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. చిన్నారులు ఉపకరణాలను వాడుతూ నిరంతరం అభ్యాసం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆకాంక్షించారు. ఆర్థిక స్వలంబన దిశగా 18 ఏళ్లు నిన్న దివ్యాంగులకు లేదా వారి తల్లిదండ్రులకు కిరాణా దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు వంటి చిన్న తరహా యూనిట్ల ఏర్పాట్లకు ఆర్థిక పునరావాస పథకాల కింద మద్దతు ఇస్తామని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మేలు జరుగుతాయి, తల్లి తండ్రి కూడా సంతోషపడతాయి. కాబట్టి నేను ఎలింకో సంస్థకి జిల్లా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎలింకో కలిసి మొన్న మీరు కూడా కళ్యాణ్ మండపంలో అందరూ వచ్చారు. మళ్ళీ ఆనాడు అన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని, దీంతో పాటు మళ్ళీ ఆనాడు డిఆర్డిఓ గారు కూడా ఆ పెన్షన్ కౌంటర్ కూడా పెట్టారు. ఆనాడు ఎవరెవరికి పెన్షన్లు ఇష్యూ కానీ సదరం సర్టిఫికేట్ కూడా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆనాడు కూడా నోట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ కొంత ఫాలో చేసి కొంతమందికి సదరం సర్టిఫికేట్స్ కానీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా పెన్షన్ సందర్భంగా కూడా మళ్ళీ ప్రభుత్వం ఆలోచన ఉన్నాయి. ప్రత్యేకంగా దివ్యాంగుల పిల్లలకి త్వరలోనే పెన్షన్ కూడా ఇవ్వాలి, ఎవరికి రావడం లేదు, అవి కూడా ఆలోచన ఉన్నాయి. మొన్న డిస్కషన్లో ఇది ఒక అంశం రావడం జరిగింది. కాబట్టి త్వరలోనే దివ్యాంగుల పిల్లలకి మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి పెన్షన్ కూడా రావడానికి ఆస్కారం కూడా ఉంటుంది. మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాము. 250 చిన్నారులకి మనం ఈరోజు ఎలింకో సంస్థ ద్వారా వివిధ రకాలు అప్లయన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని రకాలు అంటే ఓహెచ్ కావచ్చు, ఎంఆర్ కావచ్చు, విహెచ్ కావచ్చు, అటువంటి అన్ని రకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి అదే కోరుతున్నాము, కొంత మీకు బాధ ఉన్నా కూడా మీరే వారి బాధ అర్థం చేసుకొని వారికి ముందు తీసుకొని వెళ్ళగలుగుతారు. సో కొంత కష్టపడాల్సిన ఉంటాయి. మనం కూడా భవితా సెంటర్లో ఏవైతే మన వసతులు ఉన్నాయో, తర్వాత నైపుణ్యం విద్య కోసం కూడా కష్టపడుతున్నాము, మీకు తెలుసు. ఇంకా కూడా మన తరఫు నుంచి ఏమేమి చేయగలిగితే తప్పకుండా చేస్తాము. ముఖ్యంగా మన దగ్గర రెసిడెన్షియల్ ఫెసిలిటీ దివ్యాంగుల కోసం కోరతా ఉంది. కొన్ని 2-3 NGOs వాళ్ళే నడిపిస్తున్నారు. ఒకటి ITDAలో ఒక వికాసం స్కూల్ ఉంది, అవి ఒకటి నడుస్తూ ఉంది. సో మొన్న నేను యాక్చువల్గా మన దగ్గర CSRతో చాలా మంది కంపెనీస్ వచ్చారు. నేను వారికి కూడా రాయడం జరిగింది దట్ ఒక ఆదిలాబాద్ జిల్లాలో కూడా
ఒక రెసిడెన్షియల్ అంటే ఈ దివ్యాంగుల పిల్లల కోసం ఒక రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఉండాలి. దాని గురించి కూడా 2 కోట్లతో ఒక ప్రపోజల్ కూడా సిఎస్ఆర్ కంపెనీస్కి సబ్మిట్ చేయడం జరిగింది. బహుశా వారు కూడా ఈ యొక్క మంచి అంటే వారికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఎందుకంటే ఈ దివ్యాంగులకి అంటే చాలా మంది ఇట్లా ముందుకి వచ్చి సాయం చేయడానికి కూడా వస్తున్నారు కాబట్టి వారికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. బహుశా త్వరలోనే వచ్చి మళ్ళీ మనం ఇక్కడ భూమి పూజన చేసి కూడా మళ్ళీ ఏవైతే రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉన్నాయో చాలా మంది పిల్లల్ని కూడా చేయగలుగుతాము. అది కూడా మీకు తెలియజేస్తున్నాము. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డితో పాటు మార్కెట్ కమిటీ సభ్యులను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఘనంగా సన్మానించారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నరేష్ జాదవ్ వారిని సాల్వాలతో సత్కరించారు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధి, మార్కెట్ వ్యవస్థ బలోపేతానికి మార్కెట్ కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ చిత్రు తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు అందించే వినతులు పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చిత్రు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అధికారులకు అందించి విన్నవించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ చిత్రు మాట్లాడుతూ ప్రజలు అందించే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలన్నారు. వినతులను పెండింగ్ లో ఉంచవద్దని సూచించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు స్వరూపారాణి డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. మరి ఇప్పటి వరకు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోయిండు? ఇలా మంత్రి కొడుకు అని చెప్పేసా? అంటే మంత్రి పదవికి ఉన్నటువంటి విలువ అట్లాంటిదా? మహిళలకు లేని విలువ ఇలా మంత్రి పదవికి ఇస్తున్నారా? ఇలా మంత్రి అని చెప్పేసి పోలీసు యంత్రాంగం అంతా భయపడుతున్నారా? ఈరోజు సీఎం గారు ఏం చేస్తున్నారు? ఆ రోజు మొన్న నిన్నటి మోదీ సభలో చెప్పుకున్నారు కదా, నా ప్రియమిత్రుడు అని చెప్పేసి. అందుకని మీరు ఆయనకు అంత విలువ ఇచ్చేసి ఈరోజు మహిళలు అంటే ఇంత చిన్న చూప ఈ సీఎం గారికి కూడా. మరి ఇప్పటివరకు ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేకపోతున్నారు? పోక్సో కేసు అంటే ఇంత పోక్సో కేసు నమోదైన తర్వాత కూడా మీరు చట్టరీత్యా ఎలాంటి తీసుకోవట్లేదంటే ఏమన్నట్టు? ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లాలో ఘనంగా ప్రారంభమైన విద్యా వారోత్సవాలు. దివ్యాంగ చిన్నారులకు ఉచిత సహాయ ఉపకరణాలు పంపిణీలో పాల్గొన్న కలెక్టర్ రాజశీష. డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఎంపీ గొడం నాగేష్. జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రజల కలెక్టర్ రాజశీష పిలుపు. జూన్ 9 వరకు కొనసాగనున్న మొదటి దశ హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ సిబ్బందికి సహకరించాలని పాలనాధికారి సూచన. జిల్లా కేంద్రంలో హఠాత్తుగా ప్రారంభమైన గోల్ షూట్ బాల్ జాతీయ స్థాయి పోటీలు. జాతీయ స్థాయి పోటీల నిర్వహణ పట్ల అభినందనలు తెలిపిన అతిథులు. ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.